హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రైతు సోదరులందరికీ నా నమస్కారం. వేసవి కాలంలో నాటుకోళ్ళకు వచ్చేటటువంటి రోగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే జనరల్గా మనకు వేసవి కాలంలో ఎండ తాకిడికి కోళ్ళు అనేవి తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. నాటుకోళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నా కానీ అధిక వేడి మనకి ఏప్రిల్ మేలో చాలా ఉంటాయి కాబట్టి వడగాల్పుల వల్ల చాలా రకాలైనటువంటి రోగాలు అనేవి వస్తాయి, చనిపోయే అవకాశం కూడా ఉంటాయి ఎండ దెబ్బ తగిలి. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. అయితే మొదటగా మనము ఫస్ట్ షెడ్ విషయానికి వస్తే, షెడ్ మనము సైడ్లోకి జాలి ఉంటుంది కదా, ఒక్కొక్కరు జాలి ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి మధ్యాహ్నం పూట ఆ జాలిని కవర్ చేసుకున్నా కానీ నైట్ పూట వాటిని తీసేయాలి. అంటే జాలిని ఉంచి మిగతా ఎవరైతే కప్పి ఉంచుతారో ఆ కవర్లతోని వాటిని తీసేయాలి. ఎందుకంటే నైట్లో చల్లగాలి ఉంటుంది కాబట్టి వాటికి కొంచెం ఉపశమనం కలుగుతుంది. డే మొత్తం వడగాల్పుల వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి నైట్లో కొంచెం రిలాక్స్ ఉంటుంది. అదేవిధంగా నైట్లో వడదెబ్బ తగిలినా కానీ నైట్లో కొంచెము వాటికి బాగా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. మళ్ళీ షెడ్లో కొంచెం చల్లదనం కోసం పైనుంచి ఏదైనా గడ్డి కానీ చెట్లకి సంబంధించిన పచ్చటి కొమ్మలు ఆకులు కానీ సెట్ చేసుకోవాలి పైన. ఇక బయట విషయానికి వస్తే, మనము బయట కోళ్ళను ఎండ తాకిడికి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాదాపు నాటుకోళ్ళ ఫామ్లో చెట్లు అనేటివి ఉంటాయి. అయితే మనం చెట్లు అనేటివి ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ వీడియోలో చూస్తారు కదా, ఈ విధంగా మనం పచ్చని చెట్లు పెంచుకుంటే ఏమవుతుందంటే అవి చెట్ల కింద ఆ చల్లదనం కోసం చెట్ల కిందకి వెళ్తాయి అన్నమాట. ఎండ ఎక్కువగా అధికంగా ఉన్నప్పుడు. ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇవి డే మొత్తము ఈ చెట్ల కిందనే ఉంటాయి. ఈ చెట్ల కింద ఎండ తాకిడి అనేది చాలా తక్కువ కలుగుతుంది. వడగాడుపులు వచ్చినా కానీ ఈ చెట్లు ఆపుతాయి అన్నమాట. పొదలుగా ఉన్నాయి కాబట్టి వీటికి చల్లదనం కోసం రెస్ట్ తీసుకోవడానికి మంచి అవకాశం అన్నమాట. అయితే నేను ఇక్కడ ఎండ తాకిడికి తగలకుండా తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, ఈ చెట్లకు డైలీ నేను వాటర్ అనేది పడతాను. ఎందుకంటే అవి కింద భూమి పచ్చిగా ఉంటుంది కాబట్టి పైనుంచి ఎండ తగలకుండా, మరీ ఎక్కువ హీట్ అనేది దానికి కోడికి తగలకుండా, ప్రభావం తగలకుండా కొంచెం రిలాక్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్తారు కదా, మనం ప్రతి చెట్టు దగ్గర కూడా వాటర్ అనేది పడతామన్నమాట. డే మొత్తం ఇవి ఈ చెట్ల దగ్గరనే ఉంటాయి, చెట్ల కిందనే ఉంటాయి కాబట్టి వీటికి ఎండ అనేది తగలదు. మరి నైట్లో షెడ్లో మనము పక్కన అన్ని ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి దాంట్లో కూడా ఎండ తగలకుండా ఉంటుంది. ఎంత వేడినైనా తట్టుకుంటాయి అన్నమాట. ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే వేరే వాళ్ళు కొన్ని ఫామ్స్లో చెట్లు లేని వాళ్ళు ఇలాంటి పూల చెట్లు పొదలుగా ఉండేటివి, అంటే గుబురుగా పొదలుగా ఉండే చెట్లు ఉంటే వాటి కింద చల్లగా ఉంటుంది. నాటుకోళ్ళ ఫామ్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా చెట్లు లేకపోతే చిన్న చెట్లు పెట్టుకోండి. నిమ్మ కానీ, దానిమ్మ కానీ, అలాగే జామ కానీ, ఇలాంటివి ఏమవుతుందంటే కొంచెం గుబురుగా వస్తాయి కాబట్టి వాటి కింద ఈ కోళ్ళు అనేది విశ్రాంతి తీసుకుంటాయి. ఎండ తాకిడి కూడా తగలదన్నమాట. అయితే ఎండాకాలంలో మనము హీట్ వల్ల వీటికి నుదుటిపై పింపుల్స్ లాగా వస్తాయన్నమాట. అవి రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు వీటికి నీళ్ళల్లో మనము వేపాకు దంచి దాని నుంచి తీసిన రసాన్ని వాటర్లో కలుపుకోవాలి. ఆ విధంగా ఈ ఎండాకాలంలో చేస్తే వీటికి కొంచెం ఎండ తాకిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ చేదు వల్ల అది పింపుల్స్ అనేవి వచ్చే అవకాశం ఉండదు అన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎండాకాలంలో మనము కోళ్ళను ఈజీగా సంరక్షించుకోవచ్చు. ఇక్కడ చూస్తారు కదా, మనము ఈ విధంగా మనకు ఇవి ఎనీ టైము ఈ చెట్ల కిందనే ఉంటాయి అన్నమాట. ఇట్లా మనం ప్రతిరోజు ఈ చెట్లకు వాటర్ పట్టుకుంటే
ఈ చెట్ల కిందనే విశ్రాంతి తీసుకుంటాయి ఎండాకాలం. సో ఇది అలాగే మనం చెట్ల కింద ఏం చేయాలంటే చిన్న చిన్న వాటర్కి సంబంధించిన ఏమన్నా కప్స్ పెట్టుకుంటే ఆ వాటర్ కూడా తాగుతూ అవి చెట్ల కింద ఉంటాయి అన్నమాట. మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చెట్ల కింద మనము తడిగా ఉంచుకోవాలి ఎప్పుడు ఈ ఎండాకాలంలో. వీటికి డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చెట్ల వల్ల దాని బాడీ అనేది డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. అలాగే వాటర్ తాగుకుంటూ చెట్ల కింద ఉంటాయి కాబట్టి ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉండదన్నమాట 100%. సో ఇది మన వీడియో. ఎవరైనా నాటుకోళ్ళ ఫామ్ ఉన్న వాళ్ళు ఈ విధమైన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఒకటి షెడ్లో, మళ్ళీ బయట తిరిగేటప్పుడు చెట్ల కింద డైలీ వాటర్ పట్టడం, ఇంకేమన్నా ధాన్యం ఉన్నా కానీ ఆ చెట్ల కిందనే వెళ్తే అవి తినుకుంటూ అక్కడనే చెట్ల కిందనే ఉంటాయన్నమాట. మొత్తానికి ఎండకు బయటకు వెళ్ళకుండా మనము జాగ్రత్తను అయితే తీసుకోవాలి. సో ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.